జీవితంలో నిజంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ బతుకుతున్నారు, కానీ అర్థంతో బతికే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే చాలామంది జీవితం గడుపుతున్నారు, కానీ జీవితాన్ని నిర్మించడం లేదు. ఒక రాయి ఉంది, అది సంవత్సరాల తరబడి నది ఒడ్డునే ఉంటుంది. వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, గాలి వీస్తుంది, అది అక్కడే ఉంటుంది. మరోవైపు ఒక విత్తనం, అది నేలలో పండుతుంది, చీకటిని భరిస్తుంది, మట్టిలో ఒత్తిడిని భరిస్తుంది, వానను తట్టుకుంటుంది, చివరకు ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. రాయి కూడా అదే పరిస్థితుల్లో ఉంది, విత్తనం కూడా అదే పరిస్థితిలో ఉంది. కానీ తేడా పరిస్థితుల్లో కాదు, లోపల ఉన్న సామర్థ్యంలో ఉంది. మన జీవితంలో కూడా సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ కొందరు సమస్యల్ని కారణాలుగా మాడుకుంటారు, మరికొందరు అవే సమస్యల్ని మెట్టుగా మార్చుకుంటారు. గుర్తుంచుకోండి, జీవితం మనకు ఏమీ ఇవ్వదు, మనలో ఏముందో అదే బయటకు తీసుకొస్తుంది. భయం ఉంటే భయమే బయటపడుతుంది, ధైర్యం ఉంటే ధైర్యమే బయటపడుతుంది, క్రమశిక్షణ ఉంటే విజయం కూడా అదే దారి వెతుక్కుంటూ వస్తుంది. చివరిగా ఒక విషయం, ఒకరోజు మన కథ ముగుస్తుంది. ఆ రోజు ప్రపంచం మనం ఎంతకాలం బ్రతికామో గుర్తుపెట్టుకోదు, ఎలా బ్రతికామో గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజులు లెక్క పెట్టకు, రోజులకు విలువ తీసుకురా. ఎందుకంటే జీవితం నీకు ఇచ్చిన గొప్ప అవకాశం, దాన్ని సాధారణంగా గడపకు, అసాధారణంగా మార్చు.